Hello friends, welcome to Sanskrit VJP channel. If you are watching for the first time, subscribe my channel. अथातः कीर्तये वंशं पुण्यकीर्ते कुरुद्वः स्वायम्भुवस्यापि मनोर्हरेरंशांशजन्मनः. భావం: మైత్రేయ మహర్షి కురువంశస్థుడైనటువంటి విదురునితో, ఓ కురునందనుడా, ఇప్పుడు నేను శ్రీహరి యొక్క అంశముతో జన్మించినటువంటి పుణ్యకీర్తి కలిగినటువంటి స్వయంభు మనుమహారాజు యొక్క వంశాన్ని వర్ణించబోతున్నాను అని పలికెను. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతః స్థితౌ. భావం: శతరూపాపతి అయిన మనుమహారాజుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు ఉండిరి. వారు వాసుదేవుని కలచేత ఉత్పన్నమవడం వలన జగత్తు రక్షణ కొరకు నియమించబడ్డారు. జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిస్తయోః సురుచిః ప్రేయసీ పత్యుర్నేతరాయస్సుతో ధ్రువః. భావం: ఉత్తానపాదునికి సునీతి మరియు సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండిరి. సురుచి భర్తకు ప్రియమైన భార్య. రెండవ భార్య ధ్రువుని యొక్క తల్లి సునీతి. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. భావం: ఒకరోజు రాజు ఉత్తానపాదుడు సురుచి పుత్రుడైన ఉత్తముణ్ణి తన ఒడిలో కూర్చుండబెట్టి లాలిస్తూ ఉండెను. ఒడిలో కూర్చోవాలని ఉన్నటువంటి ధ్రువుణ్ణి మాత్రం స్వాగతించలేదు. తథా చికీర్షమానం తం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచిః శృణువతో రాజ్ఞః శీర్షమాహాతి గర్విత. భావం: ఆ సమయంలో గర్వము కలిగినటువంటి సురుచి తన భర్త ఒడిని చేరాలని ప్రయత్నిస్తున్న సవితి భార్య సునీతి పుత్రుడైన ధ్రువుణ్ణి చూసి ఈ విధంగా పలికెను. నవత్స నృపతేర్ధిష్ణ్యం భవానారూఢుమర్హతి న గృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజః. భావం: ఓ బాలుడా, నీవు రాజపుత్రుడవే అయినప్పటికీ నా గర్భమున జన్మించనందున రాజసింహాసనంపైన కూర్చోవడానికి నీవు అర్హుడవు కాదు అని పలికాను. బాలోసి బతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేర్తి మనోరథః. భావం: ఓ బాలుడా, నీవు చిన్నవాడివి అగుట చేత నీకు తెలియదు. నీవు వేరే స్త్రీ గర్భంన జన్మించినందువలన నీ కోరిక నెరవేరడం కష్టం. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. భావం: ఓ బాలుడా, ఒకవేళ రాజసింహాసనాన్ని కోరుకుంటున్నట్లయితే తపస్సు చేసి ఆ పురుషోత్తముణ్ణి ప్రసన్నము చేసి నా గర్భమున జన్మించు. మాతు సపత్న్యాస దురుక్తి విద్దః శ్వసందుషాదండహతో యతాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. మైత్రేయుడు ఇలా పలికెను: ఓ విదురుడా, ఏ విధంగానైతే కర్రతో గాయపడిన పాము బుసలు కొడుతుందో అదేవిధంగా సవితి తల్లి యొక్క కఠోరమైన మాటల చేత గాయపడిన ధ్రువుడు కోపముతో దీర్ఘశ్వాస తీసుకుంటూ ఉన్నాడు. అతని తండ్రి ఆ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తండ్రిని వదిలి ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళాను. తం నిశ్వసంతం స్ఫురితాధరుష్టం సునీతి రుస్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సా వివ్యతే యద్గతితం సపత్న్యా. భావం: ఆ బాలుడైన ధ్రువుడు ఎక్కి ఎక్కి ఏడవడం చూసి ధ్రువుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని
ఇతరుల యొక్క నోటి ద్వారా సురుచి మాటలు విని ఆ తల్లి సునీతి దుఃఖించెను. సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్దుర్భగాయ ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోడుమిడస్పతిర్మాం. అప్పుడు ఆ తల్లి సునీతి తన పుత్రుడైన ధ్రువునితో, పుత్ర, నీ సవితి తల్లి సురుచి చెప్పినది కూడా సత్యమే. ఎందుకంటే మహారాజు నన్ను భార్యగా కాదు కదా, దాసిగా కూడా స్వీకరించడానికి సిగ్గుపడుతున్నారు. నీవు నా గర్భమున జన్మించి నా పాలు త్రాగి పెరిగావు. ఆతిష్టతత్తాత విమత్సరస్వం ఉక్తం సమాత్రాపి యదవలీకం ఆరాధయాదోక్షజపాదపద్మం యదీచ్ఛసే అధ్యాసనముత్తమో యతా. భావం: పుత్ర, సురుచి నీ సవితి తల్లి అయినప్పటికీ చెప్పిన మాట మాత్రం సరైనదే. కావున రాజకుమారుడైనటువంటి ఉత్తముని వలె రాజసింహాసనం పైన కూర్చోవాలని ఉంటే ఆ పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తిని ఆరాధించుము. ఏవం సంజల్పితం మాతుర్ ఆకర్ణ్యార్థాగమం వచః సంనియమ్యాత్మనా ఆత్మానం నిశ్చక్రామా పితుః పురాత్. భావం: అప్పుడు ఆ ధ్రువుడు తల్లి చెప్పిన మాటలు కోరిన కోరికలు తీర్చే మార్గాన్ని చూపించేవి కావున ఆ మాటలు విని తన వివేకాన్ని ఉపయోగించి తన మెదడుకు సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత ఇంటిని వదిలి వెళ్ళిపోయాను. నారదస్తద్ ఉపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్య గగగ్నేన పానినా ప్రాహ విస్మితః. భావం: ధ్రువుని అభిలాషను తెలుసుకున్న నారద మహర్షి అక్కడకు వచ్చెను. పాపములను నశింపచేసే తన కరకమలములతో ఆ ధ్రువుని తలను లాలిస్తూ మనస్సులో ఆనందపడుతూ ఈ విధంగా పలికెను. జనన్య అభిహితః పంతాః స వై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భజతత్ప్రవనాత్మనా. భావం: నాయన, మీ అమ్మగారు చూపించిన మార్గం గొప్ప శ్రేయస్సును కలిగించే మార్గం. నీ కోరిక నెరవేరడానికి భగవంతుడు వాసుదేవుడు మాత్రమే ఏకైక మార్గం. కావున నీవు మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆరాధించుము. ధర్మార్థకామ మోక్షాఖ్యం య ఇచ్చే శ్రేయ ఆత్మనః ఏకమేవా హరేస్తత్ర కారణం పాదసేవనం. భావం: ఎవరైతే ధర్మ అర్థ కామ మోక్షములను కోరుకుంటారో వారికి ఆ భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క పాదసేవయే ఏకైక మార్గం. తత్తాత గచ్చ భద్రం తే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః. భావం: ఓ బాలుడా, నీకు శుభం కలుగుగాక. ఎక్కడైతే ఆ భగవంతుడైన విష్ణుమూర్తి ఎల్లప్పుడూ విరాజిల్లుతుంటాడో యమునా నది తీరాన ఉన్నటువంటి ఆ మధువనమునకు వెళ్ళుము. స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యాః సలిలే శివే ఋత్వోచితాని నివసన్ ఆత్మనః కల్పితాసనః. భావం: నాయన ధ్రువ, అక్కడ ఆ కాళిందీ నది యొక్క పవిత్ర జలములో స్నానమాచరించి నిత్యకర్మలు నిర్వర్తించి యథావిధి తన ఆసనం పైన స్థిరచిత్తముతో కూర్చొనుము. జప్యశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. భావం: ఓ రాజకుమార, నేను చెప్పబోయే ఈ గొప్ప రహస్యాన్ని వినుము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 7 రాత్రుల వరకు నిరంతరం జపించినట్లయితే ఆకాశంలో విహరించే సిద్ధులను దర్శించవచ్చును. మంత్రేనానేన దేవస్య కుర్యాద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైర్దేశకాల విభాగవిత్. భావం: ధ్రువ,
దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ వస్తువుని ఉపయోగించాలో ఆలోచించి ఆయా వస్తువులతో ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇత్యుక్తస్థం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణ చర్చితం. భావం: నారద మహర్షి మాటలు విని రాజపుత్రుడైన ఆ ధ్రువుడు నారద మహర్షికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి విష్ణుపాద చిహ్నములతో పవిత్రమైనటువంటి మధువనమునకు వెళ్ళెను. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదాంనా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భావం: మధువనమునకు ప్రవేశించినటువంటి ఆ ధ్రువుడు, ఓ దేవ, సర్వశక్తివంతులైన మీరు నా మనసు యందు ప్రవేశించి మీ తేజస్సుతో నిద్రిస్తున్న నా వాణిని మేల్కొల్పుతారు మరియు కాళ్ళు, చేతులు, చెవులు, చర్మము మొదలగు ఇంద్రియాలను మరియు ప్రాణాలకు చైతన్యం అందిస్తారు. నేను సర్వాంతర్యామి అయినటువంటి మీకు నమస్కరిస్తున్నాను అని పలికాను. అతావిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమతా మృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్. భావం: మహర్షి మైత్రేయుడు విదురునితో, ఓ విదుర, శుభ సంకల్పము కలిగిన ధ్రువుడు ఈ విధంగా భగవంతుణ్ణి స్తుతించెను. అప్పుడు భక్తవత్సలుడైన భగవంతుడు ఆ ధ్రువుణ్ణి ప్రశంసిస్తూ పలికెను. వేదాహం తే వ్యవసితం హృదిరాజన్య బాలక తత్ప్రయచ్చామి భద్రం తే దురాపామపి సువ్రత. భావం: ఉత్తమ వ్రతాన్ని పాటిస్తున్న ఓ రాజకుమార, నాకు నీ మనోసంకల్పము తెలుసు. ఆ స్థానమును పొందడం కష్టమైనప్పటికీ నేను నీకు ఆ స్థానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు శుభం కలుగుగాక. నాణ్యైరధిష్ఠితం భద్ర యద్ భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహర్క్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితం. భావం: ఓ ధ్రువ, ఇప్పటి వరకు ఎవరు పొందని తేజోమయమైన అనశ్వర లోకానికి దేనికైతే నలువైపుల గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిశ్చక్రం పరిభ్రమిస్తుందో ఆ స్థానాన్ని నీకు ఇస్తున్నాను. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాతృషిభ్యస్త్వం యతో నావర్తతే గతః. భావం: ఆ విష్ణుమూర్తి ధ్రువునితో, ఓ ధ్రువ, దీనితో నీవు చివరికి అన్ని లోకాలలో పూజించదగిన వ్యక్తిగా, సప్త ఋషుల కంటే ఉన్నతమైన వ్యక్తిగా నా దగ్గరికి చేరుకుంటావు. అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ లోకానికి తిరిగి రావడం అనేది ఉండదు. ఇత్యర్చిత స భగవాన్ అతి దిశ్యాత్మనః పదం బాలస్య పశ్యతు ధామ స్వమగాత్ గరుడధ్వజః. భావం: ఈ విధంగా ధ్రువుని చేత పూజించబడిన ఆ గరుడధ్వజుడైన భగవంతుడు విష్ణుమూర్తి ధ్రువునికి తన స్థానాన్ని ఇచ్చి ఆ ధ్రువుడు చూస్తున్న సమయంలోనే తన లోకానికి వెళ్ళిపోయాను. సూపీ సంకల్పజం విష్ణు పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్పురం. భావం: భగవంతుని పాదసేవతో సంకల్పం నెరవేరినప్పటికీ ఆ ధ్రువుని మనసుకు మాత్రం సంతోషం కలగలేదు. కావున ఆ ధ్రువుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు.